విశాఖ పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. లీజు నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. ప్రైవేట్ సంస్థలకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విజిలెన్స్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. విశాఖ మహానగరంలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ఓడరేవు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే అక్కేపాలెం దగ్గర హైవే కానుకొని విశాఖపట్నం పోర్ట్ స్టేడియం ఏదైతే ఉందో ఆ పోర్ట్ స్టేడియం గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు షాడో ముఖ్యమంత్రిగా చలామణి అయినటువంటి విజయసాయిరెడ్డి ఆశీస్సులతో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులతో లాలూచీ పడి అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడిగా చలామణి అయినటువంటి బొడ్డేటి కాశీ విశ్వనాథం చెందినటువంటి సంస్థ విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, అలాగే విశ్వనాథం ఎవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కుమారుడు బొడ్డేటి కాశీ కుమారుడు బొడ్డేటి నరేంద్ర కుమార్ చెందినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో పోర్ట్ స్టేడియంలో కొన్ని నిర్మించినటువంటి భవనాలు, ఫంక్షన్ హాల్స్ కానీ, కొంత ఖాళీ ప్రదేశం కానీ 10 ఏళ్ల పాటు విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి లీజుకి ఇవ్వడం, పోర్ట్ అధికారులు లీజుకి ఇచ్చిన తర్వాత ఏదైతే విశ్వనాథం అసోసియేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో లీజుదారులు లీజు నిబంధనలు ఉల్లంఘించి లీజు యొక్క నిబంధనలను అతిక్రమించి వీళ్ళు చేపట్టేటువంటి అక్రమ నిర్మాణాలు కానీ, అక్కడ అక్రమ వసూళ్లు కానీ, లీజు నిబంధనల విరుద్ధంగా సబ్ లీజులకు ఇవ్వడం కానీ ఇవన్నీ గమనించినటువంటి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లీజుని క్యాన్సిల్ చేయాలి, కనీసం సకాలంలో లీజు డబ్బులు కూడా చెల్లించట్లేదు, ఇవన్నీ గుర్తించి లీజును రద్దు చేసే ప్రక్రియలో భాగంగా సన్నాహాలు చేస్తున్న సమయంలో అక్కడ 2025 ఏప్రిల్లో ఒక సంఘటన కూడా జరిగింది. బొడ్డేటి కాశీ విశ్వనాథ్ చెందినటువంటి ఈ విశ్వనాథన్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే పోర్ట్ స్టేడియం లీజు తీసుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఏప్రిల్ 2025లో బాలుడు ఆ స్విమ్మింగ్ పూల్లో చనిపోయిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఓ పసి బిడ్డ ప్రాణం కోల్పోయాడు. సాక్షాత్తు బీజేపీ శాసనసభ పక్ష నేత, ఆ పోర్ట్ స్టేడియం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్ళి ఏదైతే విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ వాళ్ళు ఉన్నటువంటి సంస్థ నిర్వాహకం, వాళ్ళ మెయింటెనెన్సు ఏ విధంగా ఉన్నాయన్నీ గమనించి కేంద్ర ప్రభుత్వానికి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి సంబంధించిన అధికారులందరికీ కూడా ఆ రోజు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు.
ఈ సంస్థ యొక్క నిర్లక్ష్యం వల్ల, సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక అమాయక ప్రాణి, చిన్న బిడ్డ అక్కడ ప్రాణం కోల్పోయాడని చెప్పి, అయినా కానీ మానవ దృక్పథంతో ఇలాంటి పోర్టు యాజమాన్యం ఆరోగ్య చర్యలు తీసుకోవాలి. అలాంటిది లీజుదారుడు లీజు టర్మ్స్ పూర్తిగా అతిక్రమించి సకాలంలో అద్దె చెల్లించకుండా ఇవన్నీ చేస్తున్న తరుణంలో పోర్టు యాజమాన్యం న్యాయస్థానం మెట్లెక్కాల్సి వచ్చింది. పోర్టు యాజమాన్యం న్యాయస్థానం మెట్లెక్కిన తర్వాత పలు కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా హైకోర్టులో 4 కేసులు, లోవర్ కోర్టులో 1 కేసు. ఈ విశ్వనాథం అసోసియేట్స్ వాళ్ళకి పోర్టు మధ్య జరిగినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్లో, ఇంకా ఈ విశ్వనాథం కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పోర్టు యాజమాన్యానికి పోర్ట్ స్టేడియంని పూర్తిగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళ రీజన్ రద్దు చేసుకునేటువంటి ప్రక్రియకి వచ్చేసి పూర్తిగా పోర్టు యాజమాన్యానికి హ్యాండ్ ఓవర్ చేసేశారు. అక్కడి వరకు బాగుంది. కోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది చెల్లించాల్సిన బకాయిల గురించి. 4 వారాలు టైం ఇచ్చారు. సుమారు 4 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ గ్యారంటీని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటా పోర్టు యాజమాన్యం ఏదైతే బకాయి ఉన్నాడో ఆ 4 కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా ఎన్కాష్ చేసుకోవడం, బ్యాంక్ గ్యారంటీని కూడా ఎన్కాష్ చేసుకోవడానికి కూడా కొంత క్లియరెన్స్ వచ్చిందని చెప్పి కొంత సమాచారం కోర్టు వారు తెలియజేశారు. ఇదంతా జరిగినప్పటికీ కూడా 10 ఏళ్ల కాలం లీజులో 2023లో లీజుకి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు వైసీపీ నాయకుడిగా చలామణి అయినటువంటి విజయసాయిరెడ్డి ఆశీస్సులతో, తనకున్న పలుకుబడితో ఈ పోర్టు స్టేడియాన్ని అక్రమంగా అన్యాయంగా కైవసం చేసుకొని కనీసం 2 ఏళ్ళు కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా నిబంధనలకు తూట్లు పొడిచి ఒక అమాయక ప్రాణానికి బలిగొన్నటువంటి ఈ విశ్వనాథ్ అసోసియేట్స్ సంస్థ ఏదైతే ఉందో, బొడ్డేటి కాశీ కానీ, బొడ్డేటి కాశీ వాళ్ళ కుమారుడు బొడ్డేటి నరేంద్ర కుమార్ కానీ అన్యాయంగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు పోర్ట్ స్టేడియంలో నిబంధనల విరుద్ధంగా. వీళ్ళ దగ్గర నుంచి పెనాల్టీలు వసూలు చేయాలి, అపరాధ రుసుము వసూలు చేయాలి. ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందో పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం, అలాంటిది కోర్టులో కూడా ఈ యొక్క విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కోర్టులో ఇప్పుడు వీటిలో కూడా ఫైల్ చేసి సబ్మిట్ చేశారు. ఇప్పుడు అదే సంస్థకి ఇప్పుడు పోర్టు యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులు అక్కడ పెట్టుబడులు పెట్టేశారు, చాలా నష్టపోయాడు. ఈ విశ్వనాథం ఎవెన్యూస్ అనేటువంటి కన్వెన్షన్స్ ఏదైతే ఉందో వాళ్ళు భారీగా నష్టపోయారని చెప్పి భారీ నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ నిర్మాణాలు చేపట్టి ఒక అమాయక ప్రాణాన్ని బలిగొన్నటువంటి సంస్థ సరిగ్గా పోర్ట్ స్టేడియం మెయింటైన్ చేయలేక, సకాలంలో అద్దెలు చెల్లించలేక ఉన్నటువంటి సంస్థకి వీళ్ళేదో భారీగా నష్టపోయారని చెప్పేసి థర్డ్ ఒక బహుళంతస్తుల నిర్మాణంకి లీజుకి రోడ్డు పోర్టు ల్యాండ్ని లీజు చూపించి నిర్మాణ పనులు చేపట్టినటువంటి వ్యక్తి. అదే వైసీపీ ప్రభుత్వంలో గోకాట్ అని మీ అందరికీ తెలుసు, కాపులప్పాడు దగ్గర మొత్తం కోలుకొట్టేసారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించగా వ్యాపారం చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తి సాక్షాత్తు ఎంతో పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి రాజధాని ప్రాంతంలో భవానీ ద్వీపం ఐలాండ్లో ఇతగాడికి అడ్వెంచర్ థ్రిల్ సిటీ ఏదో
కడతాడట ఇతను. 99 ఏళ్ల పాటు లీజ్ అట. నేను ఒకటే కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా పూర్తిగా ఈ మొత్తం వ్యవహారం మీద నేను ఇవాళే పూర్తి వివరాలతో ఈ సంస్థ భాగోతాల మీద నేను ఫిర్యాదు చేయబోతూ ఉన్నాను. భవానీ ద్వీపంలో ఇచ్చినటువంటి టూరిజం ప్రాజెక్టులో భాగంగా విశ్వనాథ్ ఎవెన్యూస్కి ఇచ్చినటువంటి లీజు యొక్క జీవోను వెంటనే రద్దు చేయాలి. జీవో ఎంఎస్ నంబర్ 42 ఇది. విశ్వనాథ్ ఎవెన్యూస్ చేపట్టినటువంటి మొత్తం వ్యవహారాల మీద సిబిఐ విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఇటువంటి సంస్థల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎవరైతే విశ్వనాథ్ ఎవెన్యూస్ బొడ్డేటి కాశీకి అలాగే బొడ్డేటి నరేంద్ర కుమార్కి సహకరిస్తున్నటువంటి పోర్ట్ అధికారులు ఎవరైతే వీళ్ళతో థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతో భారీ నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీకారం చుట్టి ఏదైతే ఇవాళ ముగింపు దశకొచ్చి వాళ్ళకి నగదు పెద్ద మొత్తంలో ఇద్దామని రెడీ అయ్యారో వీళ్ళందరి మీద సిబిఐ విచారణ జరిపించే విధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నేను కంప్లైంట్ చేయబోతూ ఉన్నాను. ఇక మీదట ఎవ్వరూ కూడా ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ పెట్టుబడిదారులు కానీ వ్యాపారస్తులు కానీ ఫ్లాట్లు కొనుగోలుదారులు కానీ ఎవ్వరూ కూడా ఏ విధంగా మోసపోకూడదన్నదే మా అభిమతం. థ్యాంక్ యూ.